రాత్రి అయితే ఫుల్ వర్షం పడింది, పొద్దునేనేమో క్లైమేట్ అదిరిపోయింది. ఇలాంటి వాతావరణంలో మంచి టమాటా పచ్చడి, దాంట్లోకి కోడిగుడ్డు అట్టేసుకొని తింటే ఎలా ఉంటది చెప్పండి. ఈసారి మీ ఇంట్లో టమాటా పచ్చడి ఎలా చేసి చూడండి, చాలా బాగుంటది. ఇప్పుడు మనం చేసేది టమాటా సట్టి పచ్చడి అంటారండి. దాకలో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, టేస్ట్ కి సరిపడగా ఉప్పు, టమాటాలు మగ్గడానికి నూనెసి పొయ్యి మీద పెట్టి కొంచెం మగ్గిన తర్వాత లైట్ గా చింతపండు, కరివేపాకేసి మెత్తగా మగ్గబెట్టేసుకోవాలి. బాగా మగ్గిపోయిన తర్వాత కిందకి దించి పప్పు గుత్తుతో మెత్తగా మెదిపేసుకొని పక్కన పెట్టేయాలండి. అప్పుడే అయిపోలేదండి. తర్వాత రోట్లో జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి నలిగిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఇది కూడా బాగా దంచేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్లేదు, టేస్ట్ బాగుంటది. ఇంకంతేనండి, దంచుకున్న దాన్ని టమాటా పచ్చడిలోకి తిరిగేసేసి బాగా కలిపేమంటే టమాటా సట్టి పచ్చడి రెడీ. మేమైతే దీంట్లోకి తాలింపు అయితే వేయట్లా. ఇక దీంట్లో నంచుకోవడానికి మా ఆవిడైతే మంచి కోడిగుడ్డు అట్టేసి ఇచ్చిందండి. వేడి వేడి అన్నంలో టమాటా సట్టి పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి తగిలిచ్చి ఇక ఒక్కొక్క ముద్ద తింటా పక్కనే ఉన్న కోడిగుడ్డు అట్టి తింటే ఉంది చూడండి, అదిరిపోయింది అంతే. మీరైతే లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.